గంటనని పంపినావా? పంపినా వదినా. అమ్మ మంగ, ఎంతసేపు అట్ట నిలబడతావు? ఆడిపోయి కూసో. అది నిలబడితే నీ కాళ్ళు లాగుతున్నాయేమే? అంటే మేము జమీందారులం కదా, నిలబడితే బాగుదని కూర్చోమంటుంది. జమీందార్స్ కూర్చోవాలి, అందరూ మా ముందు నిలబడాలి. ఏడ్సో. ఏంటి? నిన్ను కాదు, అదిగో ఆ గొర్రెని. దాన్ని ఎందుకు తిడుతున్నావు? అది నిన్ను చూసి ఎక్కిరత్తుంది. జమీందార్ని నన్ను ఎక్కిరిస్తుందా? బొత్తిగా నువ్వంటే భయం లేదు, దానికి బుద్ధి చెప్పాల్సిందే. ఎలా చెప్పాలి? ఏముంది, రాయి తీసి మోకాను కొట్టు. ఎస్, ఈ జమీందార్ని ఎక్కిరిస్తే ఎలా ఉంటుందో ఆ గొర్రెకి తెలియాలి. ఏమైనాద్రా? ఎందుకంటే కాలు దూవుతున్నావు? నన్ను వెక్కిరిస్తుంది. చచ్చా, భీముడు చాలా మంచివాడమ్మా, దాని జోలికి వెళ్ళకపోతే ఏమీ అనదు. అవునవును, అందుకేగా పనిగట్టుకుని మరీ రాయితో కొట్టించింది. చూసావా, రాయి వేసినా నిన్ను ఎక్కిరత్తుంది. మరేం చేయాలి? మళ్ళీ కొట్టు. రే భీముడు, ఏమైనదిరా నీకు? మంగని చూసి తని చెప్తున్నావెందుకు? మంగని చూసి గంగ అనుకుందేమో. వదినా, దాని సంగతి నా సోతాను, నువ్వు పని చూడు. భీముడు, నిన్ను రాయితో కొట్టిన దాని మీద పగ తీర్చుకో. వదినా, భీముడు తాడు తెచ్చుకుంది. ఏం జరిగినది? మన సాంబళ్ళ తలతో కొట్టింది. చూడబోతే దీని ఒంటి నిండా మన సాంబడి లక్షణాలే కనపడుతున్నాయి. గొర్రెని తలతో కొట్టిందంటే ఆ తలకి మా ఆయన తలకి తేడా లేదనిపిస్తోంది. చచా, అట్టాంటిదేం లేదులే. చేత్తో కొడితే ఇరుగుతుందని తలతో కొట్టిందంతే. అంతే. ఆఫ్టర్ ఆల్ నువ్వు గొర్రెవి, నేను జమీందార్, నాతో పెట్టుకోవద్దు. చిత్ర, భీముణ్ణి తాడుతో కట్టేసే. అలాగే వదినా. భీముడు, ఏమైందిరా నీకు? నేనోలా అనుకుంటే ఇంకోలా జరిగింది. నా పథకం పారలేదు. గౌరీని ఎట్టా ఇరికించాలా?
ఇలా జరుగుతుంది అనుకోలేదమ్మా. నేను అనుకోలేదు. అయినా అదేంది అచ్చు మీ అన్నలాగా తలతో కొట్టినది? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. దాని నడక, మాట, తిండి, చివరికి తలతో కొట్టడం కూడా మా అన్నలాగే ఉన్నాయి. ఇదేందో ఆలోచించాల్సిన విషయమే. ఏ సంబంధము లేకపోతే సాంబడి బుద్ధులు దీనికెట్ట వచ్చినాయి? ఏటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. జమీందార్ చేతిలో ఆ గౌరీ అవమానపడాలంటే ఒక్కటే మార్గం. చెప్పండమ్మా. అర్థమైనాదా? చాలా బాగున్నదమ్మా. ఇప్పుడే దాన్ని పని పడతాను. అత్తమ్మా, నాకు అనుమానం. ఈడ ఇంతమంది ఉండగా భీముడు మంగని ఎందుకు పొడవబోయింది? ఏముంది, పెంచినోళ్ళం కాబట్టి మనల్ని పొడవలేదు. ఆ మంగ కొత్త మనిషి కాబట్టి పొడవబోయింది. కొత్త మనిషి అయినా దాన్ని ఏమి అనకపోతే అది పొడవదు. ఏమో, అదేమనే చేసిందేమో, మనం చూడలేదు కదా. లేదు, మనకి తెలియకుండా మన వెనక ఏదో జరుగుతోంది. హా, అంతా నీ అనుమానం. ముందు పని చూడు. భీముణ్ణి భయపెడితే వదిలేస్తాం అనుకున్నావా? మీ అమ్మకు మా వదినికి యుద్ధం జరిగే వరకు వదలనే. మంగా, ఆ గుర్రం చూసావా? ఎంత పొగరు! నువ్వు జమీందారువని తెలుసు కూడా నిన్ను ఎలా పొడవబోయిందో. అవును, అందుకేగా ఒకటిచ్చా. అదెక్కడ సరిపోద్ది? నాని జమీందారునయ్యుంటే దాని పంప రేకుంటేదాన్ని. నేను కొడతా, ఎందుకంటే నేను జమీందార్ని. నే వాళ్ళ కాదులేమ్మా. కొడతా, నిజంగా జమీందారువైతే కొట్టి చూపించు. ఇప్పుడు చూపిస్తా ఈ జమీందార్ దెబ్బేంటో. ఆ, ఎక్కడొద్దు. వదిన చూసిందనుకో తిడతది. ఆ పక్కకు తీసుకెళ్ళి కొట్టు. అలాగే. గౌరీ, ఏంటిది? దీన్ని పొగరనాలా బలుపనల్లా? ఆ నల్ల గొర్రెతో ఈ కర్ర గొర్రె పొడిపించింది. దీనికి శిక్ష తప్పదు. ఏందమ్మా ఈ అన్యాయం? ఆ పిల్ల ఏమైనా కావాలని పొడిపించిందా? నాకదంతా తెలవదు. ఆ మంగ తాడొదలటం వల్లనే ఆ గొర్రె నన్ను పొడిచింది. దీనికి శిక్ష అనుభవించటానికి సిద్ధంగా ఉండు. నువ్వు కాదు, ఆ మంగ. అసలు ఆ గొర్రెని ఎందుకు ఇప్పేవే? మంగ విప్పలేదు, ఎవరో ఇప్పేలా చేశారు. లేదు, నన్ను వెక్కిరించినందుకు, నన్ను పొడపోయినందుకు నేనే విప్పాను. అదిగో విన్నావుగా, ఆవిడ గారు ఇప్పిందట. అయిందానికి కాందానికి నన్ను అనుమానిస్తే బాగోదు. పసిబిడ్డని కావాలని ఇరికించారు. ఆ రాక్షసి ఏం శిచ్చెత్తుందో. అంతా మన కర్మ. పోదాం పదండి.
స్లీపింగ్. అక్కడ పద. భువన ఇక్కడ స్లీపింగే, అక్కడ స్లీపింగే. ఇక మన పని కానిద్దామా? చూసావా భువన విచిత్రం? హ్మ్, మొత్తం ఆస్తికి ఎసరు పెట్టాల్సిన మనం కాస్త నగలు కొట్టేయాలనుకుంటున్నాం. జమీందార్లు అవ్వాల్సిన మనం ఇలా దొంగలు అవుతాం అనుకోలేదు. హలో, విషయం తెలియకుండా మాట్లాడకు. మనం దొంగతనం చేస్తోంది మనం ఇంత చీప్ గా దొంగలవడానికి కాదు. ఇది అవసరం వచ్చి కాదు, గంగను పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఆ గంగకి నీకు రాజీ కుదిరిందిరా భువన? అది నగలిస్తే వెళ్తానందా? అదెందుకంటుంది, నేనెందుకు ఇస్తాను? మరి నగలెందుకు, ఎవరికిస్తున్నావు? గంగని దొంగని చేసి గెంటడానికి. ఆ? అవునా? ఇప్పుడు అర్థమైంది భువన, నీ ఆలోచన ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది. మనం నగల్ని కాజేసి దాని దగ్గర పెట్టేసి అందరిలో దాన్ని పట్టించి దొంగం చేసి పంపించేద్దాం, అంతే కదా? అంతే, వెళ్దాం పద. ఎవరు? ఆగండి. అల్లుడు గారు, దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. ఇతరులోనే టార్గెట్ చేస్తున్నారా బాబా? పారిపోయారు. ఈసారి వస్తే పోలేమ్మా. నేను విసిరింది తగిలుంటే పోయుండేవారు కాదు, పైకి పోయుండేవారు. వాళ్ళకి టైం బాగుంది. ఎంత ధైర్యం ఉంటే మనింటికి దొంగతనానికి వస్తారు? ఇప్పుడు తెలిసినది కదమ్మా, ఇక రారు. మీరేంటి అలా చూస్తున్నారు? గంగ నీలా విసరడం చూసి గంగా, నీకు విసరడం వచ్చా? వచ్చండి. ఎందుకలా అడుగుతున్నారు? ఇందులో గొప్పే ఉంది. ఎవరు నేర్పించారు? నాకెవరూ నేర్పించలేదమ్మా, నాకే వచ్చేసినది. ఇట్టానే మా మీదకొచ్చిన జంతువుల్ని, మాకు కావలసిన పుట్టతేల్ని, కాయల్ని కొట్టేస్తాను. మీ అమ్మకొచ్చా? ఆహా, రాదు. మీ నాన్నకి తెలుసా? ఆహా, తెలీదు. నేను కొడతా అంటే చూసి నోరెళ్ళబడతాడు.
నువ్వెలా నేర్చినావని అడుగుతాడు. పుట్టుకతో వచ్చిందని అమ్మ చెప్తాది. మా గోడల్లో ఏం కొట్టాలన్నా నానే. నా గురి తప్పదు, తీసినా ఏసినా తగులుతాది. నీకు నిద్ర వస్తుంది కదా, గదిలోకి వెళ్ళి పడుకోమా. ఇప్పుడైనా నమ్ముతావా రాజేశ్వరి? నీ గుణాలు అలవాట్లు అన్ని గంగలో కనపడుతున్నాయి. ఆ ముసల్ది నా మనవరాలు చనిపోయిందని చెప్పింది అబద్ధమా? బతికే ఉందా? అదే ఇదా? గంగ ఈ వంశానికి సంబంధించిందే అయి ఉంటుంది రాజేశ్వరి. భలేవరే అల్లుడు గారు మీరు. జమీందారు వంశానికి గుడానికి సంబంధం ఎలా ఉంటుంది? రెండింటికి నక్కకి నాకలో కనుకున్నంత తేడా ఉంది. ఇక అమ్మాయి గురి చూసి కొట్టడం అంటారా? ఆ గూడెల్లో పుట్టి పెరిగింది కదా, గురి చూసి కొట్టడం వాళ్ళ నైజం. ఎందుకంటే ఆ వేటాడాలి కదా, అందుకే ఎవరు నేర్పకుండానే వచ్చేసింది. పైగా బాగా తొలివైంది కదా, ఎవరు చెప్పకుండానే నేర్చేసుకుంది అంతే. లేదమ్మా, తనని చూస్తుంటే నాకు ఆయనన్నదే అనిపిస్తోంది. గంగకు మనకు ఎక్కడో సంబంధం ఉందనిపిస్తోంది. ఊరుకోండి, ఎక్కడ సంబంధం ఉంటది? ఎక్కడే ఉండదు. ఆ గూడెం ఏంటి, జమీందారు వంశం ఏంటి? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఈ ఆలోచన ఇంకెప్పుడు చేయకండి. పదండి, వెళ్ళి పడుకోండి. అవును, ఇంట్లో దొంగలు పడి ఇంత హడావుడి జరిగినా ఇంట్లో ఉన్న భూషణంగాడు భువనేశ్వర్ బయటికి రాలేదేంటి? వస్తున్నామక్క. పద పద వస్తున్నామక్క. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు చేయించేద్దామని. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు? ఈ టైంలో ఎక్కడికి వెళ్తాము? గదిలోనే పడుకున్నాము. నీకు అరుపులు వినిపించలేదా? లీలగా వినిపించాయి. కల్లోనేమో అనుకున్నాను. ఇద్దరు ఒకేసారి ఒకే కల కన్నారా? ఏం భువనా, నీకు నాకు వచ్చిన కళ్ళనే వచ్చిందా? నీకు మరింట్లో దొంగలు పడినట్టు కలొచ్చిందా? అవును. దొంగలేరి పట్టుకుని పోలీసులకు అప్పగించారా? పట్టుకునే పనిలోనే ఉన్నాం. దొరికితే అప్పగిస్తాం. దొరుకుతాలే అమ్మా. పదని పడుకుందాం. వెళ్ళండి, రామ్మా. పాపం బిడ్డను సుత్తుంటే జాలేస్తుంది అత్తమ్మ. ఆ బైరమ్మ ఎట్టంటి సిచ్చెత్తుందనని భయంగా ఉంది. ఏం చేస్తాం, అయినా దానికి కూడా మన సాంబడిలా దూకుడు ఎక్కువ. ఏమన్నా సాంబడిలా అంటే మంగకి మా ఆయనకి పోలికలున్నాయా? ఇద్దరివి ఒకే బుద్ధులా? అయ్యో, నా ఉద్దేశం అది నీ కూతురని కాదు, వాళ్లాగే ఇది మొండిది మొరటిది అని. ఏమో అత్తమ్మ, దీన్ని చూస్తుంటే మా ఆయన చిన్నప్పుడు ఇట్టాగే ఉండేవాడేమో అనిపిస్తోంది. అవును, అచ్చం ఇట్టాగే ఉండేవాడు. నిజమా? అంటే అబ్బా, నీకు దండమే తల్లి. మొరటోళ్ళు ఆడున్నా ఒకేలా ఉంటారు. అంత మాత్రం చేత ఏదేదో ఊహించుకో మాకు. నిజమేలే, లేకుంటే జమీందారు కూతురు నా బిడ్డెట్టా అవుద్ది. అయినా రేపా బైరమ్మ నుంచి దీన్ని ఎట్టా కాపాడుకోవాలా అని భయంగా ఉంది.